సింహపురి గ్రామ దేవత అయినటువంటి శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారిని దర్శించుకున్నారండి. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు దసరా నవరాత్రుల ప్రారంభం సందర్భంగా వివిధ ఆలయాల్లో అమ్మవారులను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ముందుగా నెల్లూరు గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారిని వేమిరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. ఆలయానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు తదితరులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోదరులు వేమిరెడ్డి కోటారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ओम ह्रींकारासनगर्भितां सौं क्लीं कलाभिप्रतिं सौवर्णाम्बरधारिणीं वरसौतां तृणोत्रोज्ज्वलां वन्दे पुस्तकवासवन्तुसरां स्वघोषितामज्ज्वलां त्वां गौरीं त्रिपुरात्परकलां श्रीचक्रसञ्चारिणीं శ్రీ ఇరుకళల పరమేశ్వరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి నెల్లూరు గ్రామదేవత సింహపురి ఇరుకళల పరమేశ్వరి స్వర్ణాల చెరువు కట్ట మీద వెలిసినటువంటి పురాతన మన నెల్లూరు దేవస్థానాల్లో ప్రముఖమైంది, ముఖ్యమైనది. ఈ నెల్లూరు సింహపురి పట్టణానికి పడమరగా వెలిసినటువంటి కాకతీయుల సామ్రాజ్యం జరిగేటప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసే వృత్తులు ఈ స్వర్ణ తటాకాన్ని తవ్వించి ఈ కట్ట మీద ఈ గ్రామదేవతను నెలకొల్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రోజు దాకా ఆమె చెక్కు చెదరకుండా అలాగే ఉంది. మహాతల్లి 13వ శతాబ్దం నుంచి ఇప్పుడు దాకా ఉండడం అనేది చిన్న విషయం కాదు. ఈ దేవస్థానం ఆర్కియాలజీ సంబంధించినటువంటి టెంపుల్, పురాతన దేవస్థానంలో ఇది ఒక ప్రముఖమైనది. దీన్ని ఎండోమెంట్ స్వాధీనం చేసుకున్న తర్వాత అదే దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ ఈనాడు ఈ విధంగా నిత్య కళ్యాణం పచ్చదోరణం వల్లే బాగా అన్ని సదుపాయాలు ఏర్పడడం జరిగింది. ఈ శరన్నవరాత్రి సందర్భంగా రోజుకు ఒక అలంకారం అమ్మవారికి ఉంటుంది. ఈరోజు ప్రత్యేకించి రాజరాజేశ్వరీదేవి అలంకారము, దీని ఉభయకర్తలుగా గౌరీన విజయ్ కుమార్ రెడ్డి గారు వారి కుటుంబం ఉభయకర్తలుగా వ్యవహరించడం జరిగింది. 10 రోజులు 10 అలంకారాలు అమ్మవారికి చేసి విశేష పూజలు చేస్తారు. ఉదయం పూట అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేషమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు చండీ యాగం ఉంటుంది. మరియు సాయంకాలం లక్ష కుంకుమార్చన సామూహిక రేపటి నుంచి 9 రోజులు లక్ష కుంకుమార్చన చేయడం జరుగుతుంది. ఉచితంగా పూజా ద్రవ్యాలను ఇవ్వడం జరుగుతుంది. ఉభయకర్తలు భరిస్తారు ఆ భారాన్ని. ఇకపోతే ప్రతి పూజా సామాగ్రి టెంకాయ, పూలు, కుంకుమ, గాజులు, అరటిపండు, నైవేద్యాలు, రవిక అన్ని అమ్మవారి ప్రతిమ అన్ని ఇవ్వడం జరుగుతుంది. పల్లకి సేవ ప్రతిరోజు అమ్మవారికి పల్లకి సేవ ఉంటుంది. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి అమ్మగారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన చైర్మన్ సురేంద్ర యాదవ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లాలో వెలిసినటువంటి సింహపురి గ్రామ దేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఈ రోజు నుంచి శరన్నవరాత్రులు పురస్కరించుకొని చేయడం జరుగుతుంది. అందుకు గాను ముఖ్యంగా ఈరోజు
అమ్మవారి గుడిలో ఉదయం నుంచి అభిషేకము, పూలంగి సేవ, చండీ హోమము, కుంకుమార్చనలు, అలాగే ఈ నవరాత్రుల్లో రోజుకొక అలంకారం చొప్పున ఈరోజు మన గుడిలో రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకారంతో ప్రజలకు దర్శనం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకి స్థానిక శాసనసభ్యులు అయినటువంటి శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే టీడీపీ నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి ఒక్క అధికారులతో అందరితో మాట్లాడి ఏదైతే ఫైర్ సిబ్బంది, శానిటైజేషను, మున్సిపాలిటీ, క్లీనింగు, పోలీస్ డిపార్ట్మెంటు అందరూ మాకు సహకరించి మాకు ప్రత్యేకంగా ఈ దసరాకి భక్తుల కోసం సేవ చేసేందుకు గాను ఉత్సవ కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేసి భక్తులకి సేవలు చేయమని మమ్మల్ని నియమించడం జరిగింది. దీనికి గాను ప్రతి ఒక్కరూ ఈరోజు సహకరిస్తూ మీరు చూసినట్లయితే అనేక వేల మంది భక్తులు వస్తున్నారు. ఉదయం నుంచి ఇదే విధంగా కంటిన్యూగా అమ్మవారి ఆశీస్సులో ఏమో కానీ ఈ సంవత్సరం మేము తీసుకున్న వెంటనే కుమార్ గారని శాశ్వత ప్రసాదం డోనర్గా దొరికారు. ఎంతమంది భక్తులు వచ్చినా ఎంతమంది వచ్చినా అతను కంటిన్యూగా ఇవ్వటం, ప్రసాదాలు మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మున్నుపెన్నడూ లేని విధంగా విద్యుత్ దీప అలంకారాలు మీరు చూసినట్లయితే గేట్ సెంటర్ నుంచి ఈ పక్క సంఘం వివేకాలమ్మ సంఘం దాకా ఇంతవరకు ఎప్పుడు చేయనటువంటి ఈ విద్యుత్ దీప అలంకారాలతో దినదినాభివృద్ధిగా జరుగుతుంది. భక్తులు కూడా వేలాది మందిగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇందుకు గాను అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ చూస్తుంటే ఇందాకే పార్లమెంట్ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు కదా. మనకి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే కోవూరు శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు, అలాగే సీనియర్ నాయకులు కోడూరు కమలారెడ్డి గారు, వీళ్ళు ఇప్పుడే వచ్చి వాళ్ళ దగ్గరుండి మన నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు తీసుకొని వచ్చి అమ్మవారిని దర్శనం చేసి చూపించారు. వాళ్ళంతా చూశారు. వాళ్ళు కూడా గుడికి తమ వంతు డెవలప్ అవడం కోసం సహకారాలు అందిస్తామని చెప్పడం బాగుంది. సో ఇరుకల అమ్మవారి టెంపుల్ తరపు నుంచి దసరా శుభాకాంక్షలు. శ్రీ ఇరుకల్ల పరమేశ్వర అమ్మవారి దేవస్థానం తరపు నుంచి, అలాగే మా ఉత్సవ కమిటీ సభ్యులందరి తరపు నుంచి, మా ఆలయ సిబ్బంది తరపు నుంచి నెల్లూరు ప్రజానీకం మొత్తానికి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ రేపు అన్నపూర్ణదేవి అలంకారంతో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. మన ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృప పొందాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ప్రదక్షిణలు అనేది చేస్తూ ఉంటారు. ఉదయాన్నే తెల్లవారుజాము నుంచే ప్రదక్షిణలు చేస్తున్నారమ్మా. 108 చుట్లని అనేక మంది. దానికోసమే వాళ్ళ కోసం ప్రత్యేకంగా నీటి సదుపాయాలు కానీ, మెడికల్ చెకప్, అంటే కొంతమంది వృద్ధులు ఉండొచ్చు, కొంతమంది ఏదైనా పేషెంట్లు ఉండొచ్చు, వాళ్ళు నడుస్తూ వాళ్ళకి ఏమైనా ఆయాసం అలసటలు లేకుండా వాళ్ళ కోసం చిన్న ఒక మెడికల్ క్యాంప్ కూడా ఒకటి పెట్టాము. వాళ్ళకి ఎటువంటి ఆరోగ్యం పరంగా కూడా ఇబ్బంది రాకూడదని. కానీ భక్తులైతే దేవుడి దేవాల అంతా బాగానే చేసుకుంటా ఉన్నారు. ఎంతోమంది, ఇంకొక చిన్న మాట అమ్మ, సుమారు కొన్ని వందల మంది భవానీ మాల, ఇరుకలమ్మ మాల ధరించి దీక్ష చేస్తున్నారు. అది రోజు రోజుకి పెరగటం మాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళంతా లాస్ట్ రోజు ఒక ఊరేగింపుగా పోవటం ఇది ఒక ఆచారంగా ఉంది. ఇలాగ రోజు రోజు భక్తులు ఇలాగే పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి సేవ చేసుకోవడం భాగ్యం కల్పించినటువంటి మా రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ గారికి, అలాగే టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ఇలాంటి అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా రుణపడి ఉంటాం వాళ్ళకి అని చెప్పి మేము తెలియజేసుకుంటాం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉభయదాతలు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ రోజు మొదటి రోజు ఉభయదాతలుగా వ్యవహరించడం ఎలా అనిపిస్తుంది? మొదటగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ శరన్నవరాత్రులు అందరికీ శుభాకాంక్షలు. ఇది నాకు ఈ శ్రీ ఇరుకల పరమేశ్వర అమ్మవారి గుడి నందు పోయిన సంవత్సరం నుంచి శాశ్వత ఉపయోగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారం చేయాలని చెప్పి అనుకొని అమ్మవారి ఇచ్చిన అనుగ్రహం నాకు. కాబట్టి ఇక్కడున్న కమిటీ మెంబర్లు కానీ, చైర్పర్సన్ కానీ, అందరు కానీ ఉభయదాతలను తీసుకురావటం, వాళ్ళని కూర్చోబెట్టి దగ్గరుండి పూజ చేయించే విధానం కానీ చాలా బాగుంది. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికి కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు అవకాశం ఇచ్చిన అమ్మవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పలేదు. ఆమెకి ఆమె ఆశీర్వాదం ఎప్పుడు అందరికి ఉండి, చైర్మన్ గారికి కూడా ఇలాంటి మంచి పని చేస్తూ వచ్చే భక్తులకు కూడా డాక్టర్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, శానిటరీ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. టెంపుల్కి ఎవరైనా రావాలన్నప్పుడు ఇంకొకసారి వచ్చేటట్టు
ఆ టెంపుల్ యొక్క నీట్నెస్ కూడా చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగుంది. అమ్మవారు కూడా చల్లటి గాలి కూడా వీస్తుంది. 2 నెలల నుంచి సగం ఉంది, ఇప్పుడైతే చాలా గాలి కూడా చాలా బాగుంది. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు చెప్తున్నాను. శ్రీ ఇరుకల పరమేశ్వరమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందరికీ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.